హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 5 మార్చ్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 20 మార్చ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫర్ రిక్రూట్మెంట్కి సంబంధించి టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఒంగోల్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిఎంఈఏపీ విజయవాడ ఇన్ గౌట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి, అదేవిధంగా ఒంగోల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోల్ గౌట్కి సంబంధించి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోల్ అండ్ గౌట్ స్కూల్కి సంబంధించి నర్సింగ్ ఒంగోల్కి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్టుల విషయానికి వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. పోస్ట్ వైస్ వేకెన్సీస్ ఫర్ రెమ్యునేషన్ సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వేకెన్సీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అటెండెన్స్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి, ఆడియోమెట్రిక్స్ టెక్నీషియన్కి సంబంధించి, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్కి సంబంధించి, ఎఫ్ఎన్ఓకి సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి, ల్యాబ్ అటెండెంట్, అదేవిధంగా ఎంఎన్ఓకి సంబంధించి, మార్చురీ అటెండర్కి సంబంధించి, అప్టోమెట్రిస్ట్కి సంబంధించి, పీకర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో తదితర విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్లంబర్, అదేవిధంగా రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి, స్ట్రక్చర్ బైక్ సంబంధించి, అదేవిధంగా ఇక్కడ థియేటర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్కి సంబంధించి, టైపిస్ట్, టీవీకి సంబంధించి, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి, హౌస్ కీపర్, వార్డెన్స్కి సంబంధించి ఇక్కడ తదితర విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 43 వేకెన్సీ కోసం వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అటెండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆడియోమెట్రీ టెక్నీషియన్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్కి సంబంధించి సో మీరు మస్ట్ ప్రాసెస్ బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమా కానివ్వండి, మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి, అదేవిధంగా ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా మస్ట్ బి రిజిస్టర్డ్ ఆర్సిఐ సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు పారామెడికల్ చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ ది ట్రైనింగ్ కోర్స్ ఫర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇన్ ఏ రికగ్నేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మీరు ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద సిఆర్ఏ ఎగ్జామినేషన్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి డార్క్ రూమ్కి అసిస్టెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాలిసిస్ టెక్నీషియన్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈక్వలెంట్ చదివినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి డిప్లొమా ఇన్ డయాలిసిస్ టెక్నీషియన్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రికగ్నిషన్ హాస్పిటల్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ డయాలిసిస్ టెక్నీషియన్ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీకి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీకి సంబంధించి కార్డియో వాస్యులర్కి సంబంధించి మనకి బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియో వాస్యులర్కి సంబంధించి టెక్నీషియన్ ఫ్రమ్ ఎనీ గౌట్ రికగ్నిషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఈసీజీకి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్కి సంబంధించి సో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్ మెకానిక్కి సంబంధించి మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐటీఐ చేరినటువంటి అభ్యర్థులు వచ్చేసి కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ఓకి సంబంధించి మస్ట్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్కి సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఎఫ్ఎన్ఓకి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అంటే మేల్ క్యాండిడేట్స్ నాట్ అలౌడ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఫీమేల్ ఎలిజిబుల్ అనేసి అయితే ఇక్కడైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
అదేవిధంగా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జేఏ కమ్ అసిస్టెంట్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీకామ్ చదివినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కూడా వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మనకి జూనియర్ అసిస్టెంట్ జేఏ కమ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ అయితే, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మస్ట్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్కి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మస్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ ఆఫ్ సర్టిఫైడ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్కి సంబంధించి ఎనీ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించి మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి వొకేషనల్ కోర్స్ అప్లైడ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఓకి సంబంధించి మస్ట్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నిషన్ బోర్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫీమేల్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ వచ్చేసి ఎంఎన్ఓకి సంబంధించి, అక్కడ వచ్చేసి ఫీమేల్ ఓన్లీ ఎలిజిబుల్, ఇక్కడ వచ్చేసి మేల్ ఓన్లీ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మార్చరీ అటెండెంట్కి సంబంధించి మస్ట్ హావ్ 10th క్లాస్కి సంబంధించి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అప్టోమెట్రిస్ట్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్స్ ఆఫ్ అప్టోమెట్రీ డిప్లొమా ఫ్రమ్ ఎనీ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి, అదేవిధంగా ప్లంబర్కి చూసుకుంటే మస్ట్ హ్యావ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్కి సంబంధించి, సో ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్కి సంబంధించి ట్రేడ్, ఐటీఐ మెకానిక్కి సంబంధించి ఫ్రమ్ ఏ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఎఫ్ ఎనీ యూనివర్సిటీ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీస్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ బేరర్ బాయ్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఎస్ఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి స్ట్రక్చర్ బేరర్ బాయ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఓటీ అసిస్టెంట్ ఫ్రెండ్స్. సో దీనికి కూడా 10th క్లాస్. అదేవిధంగా టైపిస్ట్ డిఈఓకి సంబంధించి మస్ట్ ప్రాసెస్ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి, సో డిగ్రీ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బీకామ్ చదివినటువంటి పీజీ చదివినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పీకర్కి సంబంధించి ఎస్ఎస్సి ఈక్వలెంట్ చదివినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకోవాలంటే సో మినిమం వచ్చేసి 18 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం వచ్చేసి 42 years వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 years అనేసి ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అని వచ్చేసి అయితే ఉంటుంది. అదే సో ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 years వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ డిమాండెడ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుకి సంబంధించి, సో క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 300 rupees, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్కి సంబంధించి 200 rupees వచ్చేసి సో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.